నమస్తే మాస్టర్స్. లైట్ ఫోకస్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మశుభధామ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతపటి పాద నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు ప్రతినిత్యం మనం ముందర ఉంచుతున్న ఈ అత్యద్భుతమైన ప్లాట్ఫామ్ కి, లైట్ ఫోకస్ టీవీకి అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మాస్టర్స్ జీవాత్మ ప్రపంచ నియమాలు ఎంతో అద్భుతంగా మరి మనం ఆ విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము. మన నిన్నటి నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది మాస్టర్స్. ఎంతో చక్కగా మరి ఆ సెకండ్ పార్ట్ లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మరి మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ ప్రశ్నలు, మరి ఆత్మల లోకం గురించి ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి అవన్నీ కూడా చక్కగా ప్రశ్నలు జవాబుల రూపంలో ఎంతో అద్భుతంగా మనకి రెండవ భాగంలో అందిస్తున్నారు. మరి ఆ చక్కని విజ్ఞానాన్ని పార్వతి మేడం ఎంతో అద్భుతంగా మరి మనందరికీ వివరిస్తున్నారు, తెలియజేస్తున్నారు. సో మరి మనం చక్కగా మ్యామ్ ని ఆహ్వానించుకుందాం, మరింత అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని తెలుసుకుందాం. మాస్టర్స్, మ్యామ్ వెల్కమ్. మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఈ క్లాస్ వింటున్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మనం ఎంతో జ్ఞానాన్ని వింటూ ఉన్నాము. దాన్ని మనము తప్పనిసరిగా ఆచరణ చేస్తున్నానని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా మనము విన్నంత వరకు చాలా అద్భుతంగా ఉంటుంది, వింటూ ఉన్నంతసేపు ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ మాస్టర్స్, మనము ఈ యొక్క జ్ఞానాన్ని మనము మన జీవితంలో, నిత్య జీవితంలో మనము తప్పనిసరిగా ఆచరించి తీరాలి. ఆచరణ చేసినప్పుడు మాత్రమే మీకు పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఈ జ్ఞానం విన్న దగ్గర నుంచి మీకు పరీక్షలు మొదలవుతుంటాయి. ఆ పరీక్షలో మీరు గెలిచారా లేదా అనేది మీకు మీరే టెస్ట్ పెట్టుకోవాలి. ఆ టెస్ట్ లో మీరు తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఎవరో వచ్చి మీకు పరీక్షలు పెట్టరు. మీ జీవితమే ఒక పరీక్ష లాంటిది. భూమి అనేది ఒక పాఠశాల లాంటిది. ఈ పాఠశాలలో మనం ఎన్నో విషయాలని నేర్చుకుంటున్నాము, ఆ జ్ఞానాన్ని వింటున్నాము. దాన్ని మనము ప్రాక్టికల్ గా మన నిత్య జీవితంలో ఆచరణ చేయాలి. ఎప్పుడైతే మీరు ఆచరణని ప్రారంభిస్తారో అప్పుడు మాత్రమే మీకు జీవితంలో అనుభవం వస్తుంది. ఆ అనుభవం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మరలా మీరు 10 మందికి వచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు పంచుతారు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని మీరు పంచుతారో ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇంకా నేర్చుకుంటారు. జీవితం అంతా నేర్చుకుంటూనే ఉంటారు ఎప్పుడు మీరు ఆచరణ మొదలు పెట్టినప్పుడు. సో మరి మాస్టర్స్, ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానంలో మనం నిన్న ఏం తెలుసుకున్నాము? ప్రయత్న లేఖనం గురించి తెలుసుకున్నాము. అలాగే ఆత్మలోకం గురించి మనం ఎన్నో వివరాలు తెలుసుకున్నాము. ఈ రోజు మనము ఉపచేతనాత్మక మనస్సును గురించి మనం తెలుసుకున్నాము. తెలుసుకోయే ముందర మనము ఈరోజు ఆత్మబోధ చేసుకున్నాం మాస్టర్స్. 2 నిమిషాలు అందరం కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా మీరు మనసులో ఈ విధంగా చెప్పుకోండి. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తూ ఉన్నది. భూలోకంలో పునర్జన్మించడం ప్రమాదం. అందుకని దేవుడు చెడు నుంచి మీకు రెట్టింపు రక్షణను ఇచ్చాడు. మీ ఉపచేతనాత్మక మనస్సు మీ ఆత్మ మార్గదర్శి. అంతఃప్రేరణను ఎన్నడూ అణచకండి. ప్రజలు మిమ్మల్ని పిచ్చివారను, వింతగా ఉన్నారను అంటారని ఎప్పుడూ భయపడకండి. అంతఃప్రేరణ దేవుడిచ్చినటువంటి ప్రతిభ.
భౌతిక మనస్సుకు యజమానిగా ఉండండి, కానీ బానిసగా మాత్రం ఉండకండి. మీ యొక్క భౌతికమైనటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో దానికి మీరు యజమానిగా ఉండండి, అంతేగాని దానికి మీరు బానిసగా ఉండిపోకండి. మనస్సు ఎలా చెప్తే అలా వింటూ వెళ్ళిపోకండి, మీరే యజమానిగా ఉండండి. ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఒకే ఒక కారణం మనసులో హృదయపూర్వకంగా కోరిక ఉండడం. అంటే ఏంటి? ఉపచేతనాత్మక మనస్సులో కలగాలి ఆ కోరిక. ప్రపంచానికి చూపించడానికి మారకండి. మీరేదో షో చేయడానికని మీరేదో మారుతున్నట్టుగా నటన చేయకండి. కాబట్టి మీరు ఈ యొక్క భౌతిక మనసుకు యజమానిగా ఉండండి. మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆత్మ, ఉపచేతనాత్మక మనస్సు. ఉపచేతనాత్మక మనస్సు, ఆత్మ రెండు ఒకటేనా అనే క్వశ్చన్ అడుగుతున్నారండి. ఉపచేతనాత్మక మనస్సు గురించి భూలోకంలో ఎన్నో నిర్వచనాలు, అపోహలు ఉన్నాయి. ఇంతకు ముందే మీకున్న అభిప్రాయాలను వదిలిపెట్టమని మిమ్మల్ని అందరినీ మేము కోరుతున్నాము. ఉపచేతనాత్మక మనస్సే మీ అంతరాత్మ. దీనినే ఉన్నత మనస్సు, ఉన్నత ఆత్మ లేదా అంతర్వాణి అని కూడా అంటారు. మీరు భూలోకంలో భౌతిక శరీరంలో ఉన్న ఆత్మసత్తా. దేవుడు మిమ్మల్ని ముందుగా ఆత్మసత్తగా సృష్టించాడు, మానవ సత్తగా కాదు. మీరు ఆత్మగా సృష్టించబడ్డారు. ఆ ఆత్మకు ఒక ఉపచేతనాత్మక మనస్సు ఉంది. మన భౌతిక శరీరానికి ఏ విధంగా అయితే ఈ మనస్సు ఉందో అలాగే ఆత్మకు కూడా ఉపచేతనాత్మక మనస్సు ఉంది. ఆత్మ శాశ్వతమైన మీ ఆత్మ శరీరం. ఉపచేతనాత్మక మనస్సు మీ నిజమైన ఆధ్యాత్మిక మనస్సు. శరీరం భౌతిక మనస్సు నడిపినట్లుగానే ఆత్మను ఉపచేతనాత్మక మనస్సు నడిపిస్తుంది. ఆత్మ, ఉపచేతనాత్మక మనస్సు రెండు శాశ్వతంగా కలిసి ఉంటాయి. ఈ యొక్క లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఉపచేతనాత్మక మనస్సు అని అంటాం చూడండి, అది ప్లస్ ఆత్మ. మీరు శాశ్వతమైన వాళ్ళు ఎవరయ్యా అంటే ఆత్మ శాశ్వతమైంది, దానికి మరణం అనేది లేదు. ఈ యొక్క భౌతిక శరీరానికి మాత్రమే మరణం ఉంది. ఈ శరీరాన్ని మాత్రమే మనము వదిలేస్తాము. కాబట్టి మనం నిత్యము ఏమనుకోవాలి అంటే నేనే దేవుణ్ణి అనుకోవాలి. దేవుడే నీ యొక్క దేవుడు. ఎవరు అంటే నీ యొక్క అంతరాత్మే నీ దేవుడు. మ్యామ్ హలో మ్యామ్, మరి ఫేస్ ఒకటే కనిపిస్తుంది మేడం, కొద్దిగా వెనక్కి కూర్చోండి, కొద్దిగా. ఎస్ మ్యామ్, ఇంకొంచెం వెనక్కిపోయినా పర్లేదు మేడం, కొద్దిగా జస్ట్. ఎస్ మ్యామ్, ఓకే. మరి ఉపచేతనాత్మక మనస్సు చేసే పని ఏమిటి? మిమ్మల్ని రక్షించే, మీకు దారి చూపే వెలుగు ఉపచేతనాత్మక మనస్సు. ఇది ఆధ్యాత్మిక రాడర్లా మీకు పనిచేస్తుంది. ఆధ్యాత్మికంగా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అలా అది మీ ఆత్మను రక్షిస్తుంది. కానీ ఆధ్యాత్మిక మార్గం అంటే దురాకర్షణ ప్రతిఘటించడమే కాదు, తప్పు చేయకుండా ఉండడం సరిపోదు. మిగిలిన వాటి అన్నిటికన్నా దైవ మార్గంలో ఆధ్యాత్మికంగా సరైనది ఏదో అది చేయాలి. అందువల్ల చెడు పనులు చేయకుండా ఆత్మను నివారించి కాపాడమే కాకుండా నైతికంగా సరైన దారి వైపు ఉపచేతనాత్మక మనస్సు మీకు ఎప్పుడు కూడా దారి చూపిస్తూ ఉంటుంది. ఉపచేతనాత్మక మనస్సు మన చేతనాత్మక మనస్సు వంటిదేనా?
ఈ మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ మన భౌతిక మనస్సు వంటిదేనా అని క్వశ్చన్ అన్నమాట. ఉపచేతనాత్మక మనస్సు, చేతనాత్మక లేదా భౌతిక మనస్సు రెండు వేరు. ఒక వ్యక్తికి బాగా అభివృద్ధి చెందిన తెలివైన భౌతిక మనస్సు ఉండవచ్చు, కానీ అభివృద్ధి చెందని ఉపచేతనాత్మక మనస్సు ఉండవచ్చు. ప్రాపంచిక జ్ఞానాన్ని సంపాదించి భౌతిక మనస్సును అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ ఉపచేతనాత్మక మనస్సును అభివృద్ధి చేయలేవు. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే మీ ఉపచేతనాత్మక మనస్సు రూపొందించడానికి సహాయపడగలదు. ఆ జ్ఞానాన్ని మీరు ఆచరణలో పెట్టినప్పుడే ఉపచేతనాత్మక మనస్సు ఎదుగుతుంది ఇప్పటి వరకు. అందువల్ల ఆధ్యాత్మిక ప్రగతికి కీలకమైన స్వచ్ఛమైన క్రియ. మీ ఉపచేతనాత్మక మనస్సు ఎంతగా తెరుచుకొని ఉంటే అంతగా ఆత్మలోకం నుంచి మీకు మార్గదర్శకత్వము, రక్షణ మీకు లభిస్తాయి. మీ ఉపచేతనాత్మక మనస్సు మీ భౌతిక మనస్సును నియంత్రించాలి. భౌతిక మనస్సు మిమ్మల్ని బానిసగా చేసుకునే అవకాశాన్ని ఇవ్వవద్దు. ఆత్మలోకానికి మీకు ఉన్న లింకు మీ ఉపచేతనాత్మక మనస్సు. దాని ద్వారానే ఆత్మల నుంచి మీకు రక్షణ, మార్గదర్శకత్వం లభిస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైతే మనం ప్రవేశపెడతామో అప్పుడు మాత్రమే ఈ యొక్క అంతరాత్మ విచ్చుకోవడం ప్రారంభిస్తుంది. అలాగే ఇప్పటి వరకు మీరు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఏదైతే జ్ఞానంగా మనం తీసుకుంటున్నామో, వింటున్నంత సేపు కూడా, నేను చెప్పాను కదా ఇందాక, వింటున్నంత సేపు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. ఆ అంతరాత్మ నిద్రపోతూనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆచరణ ప్రారంభిస్తారో ఆ ఆచరణ ద్వారానే మీ అంతరాత్మ ఇంకా 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 ఇచ్చుకుంటూనే ఉంటుంది. పూర్తిగా కంప్లీట్ గా మీ యొక్క మార్గదర్శకత్వాన్ని చూపించడానికి మీరు అంతరాత్మతో ఎప్పుడు కనెక్టివిటీలో ఉండాలి. ఆ కనెక్టివిటీలో ఉండాలి అంటే మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు ఎక్కువగా ఆచరణ చేయాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరికి ఉపచేతనాత్మక మనస్సు ఉంటే ప్రజలు తప్పుదారులు ఎందుకు వెళ్తున్నారు? భౌతిక మనస్సుకు ఉపచేతనాత్మక మనస్సుకు అభిప్రాయ భేదాలు వచ్చే సమయాలు వస్తాయి. దీనికి కారణము భౌతిక మనస్సు ఎప్పుడు కూడా తార్కికమైనది. తర్కమైనటువంటి మార్గాన్ని అనుసరించాలను, పనిచేయాలను అది అనుకుంటూ ఉంటుంది. కానీ ఉపచేతనాత్మక మనస్సుకు ఇది ఇష్టం కాకపోవచ్చు. రెండు మనసులు యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించవచ్చు. ఇది మంచి విషయం. ఉపచేతనాత్మక మనస్సుకు భౌతిక మనస్సుకు యుద్ధం జరగకపోతే నీ ఉపచేతనాత్మక మనస్సు పనిచేయడం లేదని, నీ భౌతిక మనస్సు దానిని పూర్తిగా నియంత్రిస్తుందని దాని అర్థం. భూలోకంలో ఏ మనిషి పూర్తిగా ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన విధంగా నడుచుకోలేడు. ఎందుకంటే సగటు మనిషి ఉపచేతనాత్మక మనస్సు చాలా కొంచెంగా తెరుచుకొని ఉంటుందంట. ఎలా తెరుచుకుంటుంది? 100% లో ఒక 1% నుంచి 2% అంతవరకే ఆ ఉపచేతనాత్మక మనస్సు, అంటే అంతరాత్మ అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. అయితే ఈ ఉపచేతనాత్మక మనస్సు ఎంత శక్తివంతమైందంటే ఇది రేఖామాత్రంగా ఉన్నా కానీ 100% తెరుచుకొని ఉన్న భౌతిక మనస్సును హెచ్చరించగలదు. కొంచెం కూడా, అంటే 1%, 2%, 3% కొంచెం విచ్చుకొని ఉన్నా కూడా ఈ యొక్క భౌతిక మనస్సుని అది నియంత్రించగలదంట ఉపచేతనాత్మక మనస్సు. ఈ రెండు మనసులు నిరంతరం యుద్ధం చేస్తుంటే మనం ఎలా ప్రశాంతంగా ఉండగలము అని అడుగుతారు. భౌతిక మనస్సుకు ఉపచేతనాత్మక మనస్సుకు జరుగుతున్న యుద్ధం గురించి తెలుసుకొని ప్రార్థన ద్వారా నిశ్చయాత్మకంగా పనిచేస్తూ ఉపచేతనాత్మక మనస్సు గెలిచేలాగా చూడాలి. మీకు అంతకుముందు ఒకసారి చెప్పాను, ఒక ప్రాక్టికల్ సెషన్ చేయండి. ఎలాంటి ప్రాక్టికల్ సెషన్ అంటే మీకు ఇష్టమైన వాటిని, మీరు ఆ ఇష్టమైన దాన్ని, అదొక హ్యాబిట్, అది లేకపోతే నేను ఉండలేను, లేదంటే అదే బలహీనంగా ఉంటుంది మీకు. రోజు మొత్తంలో వాళ్ళతో మాట్లాడటమే కానివ్వండి, ఏదైనా ఇష్టమైన ఆహారాన్ని కానివ్వండి, ఏదైనా ఇష్టమైన పానీయం కానివ్వండి, ఏదైనా సరే మీరు జీవితంలో ఇష్టమైన దానిని కొంతకాలం పాటు దానికి దూరంగా, అంటే ఒక 3 రోజులు 4 రోజులు అలా ఇష్టమైన వాటిని దూరంగా ఉంచితే అప్పుడు మన యొక్క శరీరానికి మనస్సుకి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఎలా ఘర్షణ జరుగుతుంది అంటే ఆ ఇద్దరి మీద ఎవరు గెలవాలి. ఎందుకంటే అది మనము చేయకుండా ఉండలేము, మాట్లాడకుండా ఉండలేము, లేదంటే తాగకుండా ఉండలేము, అది స్వీకరించకుండా ఉండలేని పరిస్థితి. కొంతమందికి కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. వాటిని బ్రేక్ చేయండి. ఒక 2 రోజులు 3 రోజులు
అది మీరు ఎలా అయిపోతుందంటే అది చేయకపోతే తప్పేమో అనే భావాలు మీ లోపల కొన్ని బాగా కట్టుకుపోయి అలా మంచి గడ్డలాగా ఉండిపోయి ఉంటాయి కదా, వాటి మీద మీరు ప్రయోగాలు చేయండి. చేసినప్పుడు 2 రోజులు దానికి విరుద్ధంగా చేసి చూడండి. 3 రోజులు దాని పట్ల ఏమి చేయకుండా ఉంటే మీ మనస్సు యుద్ధం చేస్తూ ఉంటుంది. మనస్సు గెలవకూడదు, మీరు మాత్రమే గెలవాలి. మీరు గెలవడం అంటే ఏంటంటే మీ అంతరాత్మ గెలిచినట్టు, మీ అంతరాత్మ విచ్చుకున్నట్టు. సో అలాంటి ప్రాక్టికల్ ఒకటి మీరు జీవితంలో చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. అప్పుడు మాత్రమే మీ అంతరాత్మ విచ్చుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు మీరు యజమానిగా ఉంటారు. మనస్సు మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉంటుంది. ఉపచేతనాత్మక ఉపచేతనాత్మక మనస్సు 1%, 2% నుంచి ఇంకొంచెం ఇచ్చుకుంటూ ఉండాలంటే మీరు ప్రాక్టికల్ గా ఎక్కువగా చేస్తూ ఉండాలని చెప్తున్నారు. వ్యక్తి ఎప్పుడు చనిపోతాడో అతడు కానీ ఆమె కానీ ఉపచేతనాత్మక మనస్సుకు తెలుస్తుందా? వ్యక్తి చనిపోయే ముందర మన అంతరాత్మకు తెలుస్తుందా? తెలుస్తుందంట. మీకున్న ప్రాణగండాలు 3 మీ ఉపచేతనాత్మక మనస్సుకి తెలుస్తుంది. మనం అంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి 3 ప్రాణగండాలు ఉంటాయని. ఈ ప్రాణగండాలు 3 కూడా ఈ యొక్క అంతరాత్మకి తెలుస్తుంది. మీ ప్రాణగండానికి ముందుగానే కూడా మీరు చనిపోవచ్చు. ప్రమాదము, హత్య మొదలైన వాటి వల్ల. ప్రాణగండం కాకుండానే ముందుగా కూడా చనిపోవచ్చు. ఎలాగా? ప్రమాదం జరగచ్చు, లేదంటే హత్య జరగచ్చు. ఇలాంటి వాటి వల్ల కూడా ఇలా జరుగుతుంది. అయితే మరో ఆధ్యాత్మిక నియమం ఉంది. ఇది మీ రక్షణ కోసం చేసింది. 7వ ఆవరణ 6వ ఆవరణలకు చెందిన సదాత్మలు నరకానికి వెళ్ళాలనుకోవు. 7వ ఆవరణలో పుట్టినటువంటి ఆత్మలు భూలోకం నుంచి వెనక్కి తీసుకొని రాబడతాయి, కానీ 5వ ఆవరణ కన్నా కిందికి పడిపోవు. ఎప్పుడు కూడా 6, 7 ఆవరణలో ఉన్నటువంటి ఆత్మలు కనుక జన్మ తీసుకుంటే వాళ్ళు నరకానికి వెళ్ళాలని అనుకోవంట. అక్కడ వరకు వాళ్ళు చాలా ఉన్నత సదాత్మక భూమి మీద కూడా అలాగే ఉంటూ పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. 5వ ఆవరణ కంటే కూడా కిందకి అవి పడిపోవు. అవి 5, 6, 7 ఆవరణలోనే మళ్ళీ పుట్టి జన్మలు తీసుకుంటూ మళ్ళా అక్కడ పాఠాలు నేర్చుకుంటూ మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక మీరు 6వ ఆవరణలో కనుక పుట్టి ఉంటాయి, 4వ ఆవరణలో పడిపోవడానికే అనుమతి ఉంటుంది. ఒకవేళ కనుక 6వ ఆవరణలో నుంచి మనం కనుక జన్మ తీసుకుంటే అప్పుడు మనకి భూమి మీద మనం జీవించే జీవన విధానాన్ని బట్టి మళ్ళా కిందికి పడిపోవచ్చు 4వ ఆవరణ వరకు. మీరు కనుక పాపం చేస్తూనే పోతే మళ్ళీ ఆత్మలోకానికి తిరిగి వెళ్ళిపోవాలని మీ ఉపచేతనాత్మక మనస్సు అనుమతి కోరుతుంది. అయితే 5వ ఆవరణ అంతకు కింది ఆవరణలో ఉన్న వారికి ఈ రక్షణ అనేది ఉండదు. వాళ్ళు పాపాలు కొనసాగిస్తూ ఉంటే ఉపచేతనాత్మక మనస్సు మూసుకొని పోతుందట. వారు అత్యంత కింది ఆవరణలో పడిపోవచ్చు. అందుకనే భూలోకంలో జీవించడం ప్రమాదమని అంటున్నాము. కానీ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించడానికి ఆత్మలు ఈ ప్రమాదాన్ని స్వీకరిస్తాయి. ఒకవేళ ఉపచేతనాత్మక మనస్సు మూసుకొని పోయి వ్యక్తి చనిపోతే అతడు కాని ఆమె కాని ప్రేత రూపంలో ఉండిపోవడానికి నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ కనుక భూలోకంలో ఉపచేతనాత్మక మనస్సు పూర్తిగా మూసుకుపోయి కనుక వ్యక్తి చనిపోతే ఆమె గాని అతడు గాని ప్రేత రూపంలో ఉండిపోవడానికి నిర్ణయించుకోవచ్చు. వాళ్ళు తమ ఆవరణలకు వెళ్ళాలనుకోకపోవడమే కాకుండా భూలోకాన్ని కూడా వదలాలని వాళ్ళు అనుకోరు. ఒకవేళ కనుక వాళ్ళు చనిపోయిన వెంటనే ఆత్మలోకానికి వెళ్ళలేరు, వాళ్ళు ప్రేత రూపంలోనే వెళ్ళిపోతారు. ఎవరు? ఈ భౌతిక మనస్సుతో ఈ భూమి మీద మమకారం బాగా ఉన్నవాళ్ళు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళలేక అటు ఆత్మలోకానికి వెళ్ళలేక మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రేత రూపంలో అలా ఉండిపోతారు. చెడు ఆత్మలు జలగల్లా భౌతిక శరీరాలని అంటిపెట్టుకొని ఉంటాయి. ఈ ఆత్మలను తాము చనిపోతే ఎక్కడికి వెళ్లాలో తెలుసు కనుక భౌతిక ప్రపంచాన్ని వదలడానికి భయపడి ప్రేత ప్రపంచంలో ఉండిపోవాలనుకుంటాయి. కొన్ని కేసుల్లో మానవులు చనిపోయినప్పుడు తాము చనిపోయినట్లుగా కూడా వాళ్ళకి తెలియదు. కొన్ని సార్లు ఒక వ్యక్తి కనుక అంత అజ్ఞానంతో ఉండి పూర్తిగా భౌతిక మనస్సుతోటి ఉంటూ ఉన్న అతనికి చనిపోయిన సంగతి కూడా తెలియదు. అందుకనే వాళ్ళు
ప్రతిసారి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చనిపోయిన సంగతి తెలియక ఆ చనిపోయిన శవంలోకే మళ్ళీ ఆ ఆత్మ దూరాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అందరితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఆత్మలోకానికి చేరుకోరంట. ఆ ప్రేత రూపంలో అంటే దయాల రూపంలో అక్కడ ఆ ప్రేత రూపంలో తిరుగుతూనే ఉంటాయి. చెడు ఆత్మలే ప్రేత రూపాన్ని పొందుతాయా అంటే, ఈ చెడ్డ ఆత్మలు ఎవరైతే ఉన్నారో, చెడ్డ ఆత్మలు అంటే భూమి మీద ఉన్నప్పుడు పాపపు పనులు చేసిన వాళ్ళు ఈ దయాల రూపంలో ఉండిపోతాయా అట్లాగా అంటే లేదు. చనిపోయినప్పుడు మానవ సత్తలన్నీ ప్రేత రూపాన్ని పొందుతాయి. ఎవ్వరు చనిపోయినా కానీ, ఈవెన్ ఉన్నత ఆవరణలో ఉన్న వాళ్ళు, భూమి మీద మంచి పనులు ఆధ్యాత్మికంగా ఇంకా పురోగతి సాధించిన వాళ్ళు కూడా మొట్టమొదటి చనిపోయినప్పుడు ప్రేత రూపంలోనే మానవ సత్తలన్నీ ప్రేత రూపాన్ని పొందుతాయి. తర్వాత ప్రేత శరీరాలను వదిలి ఆత్మసత్తలుగా మారుతాయి. ఇక్కడ ప్రేత రూపము అంటే మనము ఈ యొక్క సిల్వర్ కార్డు కట్ అయిపోయిన తర్వాత మన పైన ఉల్లి పొరలాగా ఎథరిక్ బాడీ ఉంటుందండి. తెలుసా అండి? ఎథరిక్ బాడీ ఉల్లి పొరలాగా మన శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంటుంది. అందుకనే మనకి ఎప్పుడైనా ఆపరేషన్స్ కానీ అలాంటివి చేసినప్పుడు మందు ఇస్తారు. కరెక్ట్ గా అక్కడ వరకే నొప్పి తెలియకుండా వాళ్ళ కోసం. అది ఆ మందు ఈ ఎథరిక్ బాడీకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇచ్చినప్పుడు ఆ ఎథరిక్ బాడీ మొత్తము మొద్దుబారిపోతుంది. అక్కడ ఏం జరుగుతుందో అన్న సంగతి మనకి తెలియదు కొన్ని గంటల సేపు, లేదంటే ఆ మత్తు ఇచ్చేదాన్ని బట్టి. సో మనం చనిపోయిన వెంటనే ఈ సిల్వర్ కార్డ్ కట్ అయిపోయి మనము ఆత్మలోకానికి అంటే వెంటనే ప్రేత రూపంలోకి వెళ్ళిపోతాము. ఆ ఎథరిక్ బాడీని మనము వదిలించుకుంటేనే మరలా మనము ఆత్మలోకం మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు ఆత్మలోకం కూడా కనిపించదని చెప్తున్నారు. ఫస్ట్ మానవ సత్తా రూపం నుంచి ప్రేత సత్త రూపంలోకి వెళ్తాయి. తర్వాత ప్రేత సత్త నుంచి ఆత్మసత్తలుగా ఆత్మలోకానికి వెళ్తాయి. ఉన్నత ఆవరణలలోని ఆత్మలు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయా? ఉన్నత ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు అంటే భూమి మీద మంచి పనులు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ప్రేత రూపంలో ఉండాలనుకుంటాయా అని అడుగుతున్నారు. లేదు. ఉన్నత ఆవరణ నుంచి వచ్చిన ఆత్మలు సాధారణంగా ప్రేత రూపంలో ఉండాలి అని అనుకోవు. వారు వీలైనంత త్వరగా ఆత్మసత్తలుగా మారాలనుకుంటారు. ఆత్మలోకంలో ఉన్న వ్యక్తి ప్రీతములకు ఆ వ్యక్తి భూలోకంలో చనిపోతున్నారని తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ ఆత్మలోకంలో ఉన్న వాళ్ళకి భూలోకంలో వాళ్ళు చనిపోతున్నారన్న సంగతి పైన వాళ్ళకి తెలిసినప్పుడు, అందువల్ల ఆ వ్యక్తి రాకకు ఈ ఆత్మలు సిద్ధంగా ఉంటాయి. కొందరు ప్రీతములైతే ఆత్మలోకం వదిలి భూలోకానికి వచ్చి చనిపోతున్న వ్యక్తిని తీసుకొని వెళ్తారు. కొందరైతే ఆత్మలోకం నుంచి తమ ప్రీతములు ఎవరైనా భూమి మీద చనిపోతున్నారు అని తెలిసినప్పుడు వెంటనే వాళ్ళు ఆత్మలోకం నుంచి వాయిస్ వస్తుందా అండి? వస్తుంది మేడం, నో ప్రాబ్లం. ఓకే, క్లారిటీగా ఉందా? ఫుల్ క్లారిటీ ఉంది మేడం, చాలా బాగుంది. ఆత్మలోకంలో ఉన్న వ్యక్తి కనుక ప్రీతములు ఎవరైనా భూమి మీద ఉంటే కనుక వాళ్ళు చనిపోయిన సంగతి తెలుస్తుంది. కాబట్టి కొన్ని ఆత్మలు ఏం చేస్తాయి అంటే వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్ళడం కోసం భూమి మీదకి వచ్చేస్తారు, వచ్చి తీసుకొని వెళ్తారు. అయితే హఠాత్తుగా చనిపోతే అంటే ఇది దైవ ప్రణాళికలో లేదు కనుక ప్రమాదం ఉంది. హత్య వంటివి జరిగితే ఇలా రాలేదు. ఎప్పుడైనా హఠాత్తుగా యాక్సిడెంట్ జరిగినా కానీ ఏదైనా జరిగితే కనుక హఠాత్తుగా చనిపోతే పైనుంచి వాళ్ళు రాలేదు. ఈ ఆత్మసత్తలు ఆ వ్యక్తి ఏ ఆవరణకు వెళ్ళాలో అక్కడకు తీసుకొని వెళ్తాయి. చనిపోయిన వ్యక్తి ఉన్నత ఆత్మ ఉపచేతనాత్మక మనస్సే వారు భూలోకంలో చేసిన పనులను బట్టి వారికి తగిన ఆవరణ ఏదో సూచిస్తుంది. ఈ చనిపోయిన వ్యక్తి ఈ ఉపచేతన అంతరాత్మ ఉంది కదా, ఆ అంతరాత్మే వాళ్ళని ఆత్మలోకంలో ఏ ఆవరణకు తీసుకుని వెళ్ళాలో అక్కడికి ఈ ఆత్మలోకంలోకి తీసుకొని వెళ్తున్నారు. ఇది వినడం వినకపోవడం ఆత్మ ఇష్టం. బలవంతం ఏది చేయకూడదు. ఆత్మ కనుక ఉపచేతనాత్మక మనస్సు మాట విని తగిన ఆవరణకు వెళితేనే మళ్ళీ ఆత్మసత్త కాగలదు. ఆత్మలోకానికి వెళ్ళడానికి ఆత్మ అంగీకరించకపోతే అది ప్రేత రూపంలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మీకు సంకల్ప స్వేచ్ఛను ఇస్తాడు కనుక. మీరు భూమి మీద ఉన్నప్పుడు కూడా దేవుడు సంకల్ప స్వేచ్ఛను ఇచ్చాడు, స్వేచ్ఛంగా ఉండమని ఇచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు బలవంతం పెట్టే పని లేదు. అట్లాగే చనిపోయిన తర్వాత పైలోకానికి వచ్చినప్పుడు కూడా
మీరు ఆ ప్రేతాత్మ నుంచి మరలా నార్మల్ ఆత్మగా రావాలి అనుకుంటే అది మళ్ళా మీకు అక్కడ సంకల్ప స్వేచ్ఛ అనేది మీకు ఇచ్చాడు ఆ భగవంతుడు. భూలోకంలో కంటికి కనిపించే ప్రేత రూపాలను దయ్యాలు అని అంటారు. ప్రేతాత్మలు దారి తప్పిన ఆత్మలు. తమ ఉపచేతనాత్మక మనస్సు మాట విననివి, ఆత్మసత్తలుగా మారడానికి అంగీకరించనివి. ఇలా చేస్తూ అవి వ్యతిరేక కర్మను పోగు చేసుకుంటాయి. మీరు ప్రేతాత్మలను చూడలేరు కానీ అవి మిమ్మల్ని చూడగలవు. ఏవైతే ప్రేత రూపంలో ఉన్న అటువంటి ఆ లోకంలో ఉన్నారో పైనుంచి వాళ్ళు మిమ్మల్ని చూస్తారు కానీ మీరు వాటిని చూడలేరు. అయితే ప్రేతాత్మలు ఆత్మలోకాన్ని చూడలేవు. ఇక్కడ ప్రేతాత్మ కూడా ఆ ఆత్మలోకాన్ని చూడలేదు. ఒకసారి అవి ఉపచేతనాత్మక మాట మనస్సు అంతరాత్మ చెప్పేటటువంటి మాట వినకుండా ఆత్మలోకానికి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో వాటికి ఆత్మలోకం కనిపించదు. అది నియమం పెట్టారంట ఆ భగవంతుడు. అవి ఆత్మలోకానికి వెళదామని నిశ్చయించుకున్న తరువాతే అది వాటికి కనిపిస్తుంది. ఇది కూడా ఒక పరీక్ష లాంటిదే. మరి ఈ ఆత్మలు ఎందుకు ప్రాతరూపంలో ఉండాలనుకుంటున్నాయి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకు అసలు ఆత్మరూపంలో దయాలుగానే ఎందుకు ఉండాలనుకుంటారు? చనిపోయిన ఆత్మ ఎందుకు వెంటనే ఆత్మలోకానికి ఎందుకు చేరుకోవాలని అనుకోదు అని క్వశ్చన్. అయితే వీళ్ళు చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అది భౌతిక ప్రపంచంపై అత్యంత మమకారం కలిగి ఉంటాయి. ఈ భౌతిక ప్రపంచంతో మమకారంతో ఉండి పిచ్చి ప్రేమలో ఉండి అలాంటి వాళ్ళు ఆ మమకారాన్ని వదలలేక వీళ్ళు ఆ ప్రేత రూపంలో ఉండిపోతాయంట. రెండో పాయింట్ ఏం చెప్తున్నారు అంటే భూలోకంలోని తమ ప్రీతములను రక్షించాలనుకుని అదే భౌతిక ప్రదేశాన్ని ఆక్రమిస్తే తాము సాయం చేయగలమనే అపోహలో ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకే కావచ్చు, బంధువులకే కావచ్చు, ఏదైనా సరే నేను సహాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆ సహాయం చేయడానికి కోసం వాళ్ళు అక్కడే ఉండిపోతాయి. రక్షించాలి, వాళ్ళని ఎలా అయినా సరే కాపాడాలి అనే ఆ యొక్క అపోహలో ఉంటారు. వాళ్ళు ఏమి చేయలేరు కానీ వాళ్ళు ఆ ధ్యాసలోనే ఉంటారు. వాళ్ళని రక్షించాలి, మా వాళ్ళని రక్షించాలి, మా పిల్లల్ని కాపాడాలి, అలాంటి అపోహలో వాళ్ళు ఉంటారు. కాబట్టే వాళ్ళు ప్రేత రూపంలో ఉండిపోతారు. మూడో పాయింట్ ఏం చెప్తున్నారంటే వారు కింది స్థాయి ఆధ్యాత్మిక ఆవరణకు వెళ్ళవలసి ఉంటుందని ఉపచేతనాత్మక మనస్సు వారికి చెప్తుంది. అక్కడికి వెళ్తే కష్టపడవలసి ఉంటుంది కనుక అలా చేయడం వారికి ఇష్టం ఉండదు. వారికి సంకల్ప స్వేచ్ఛ ఉంటుంది కనుక వారు ఇలా చేయవచ్చు. అయితే ఒక ఆత్మ కనుక ప్రేత రూపంలో ఉండాలి అనుకుంటే ఆ ఆత్మ కిందికి పడిపోతూనే ఉంటుంది. వ్యతిరేక కర్మ పోగవుతూ ఉంటుంది. వ్యక్తి తన ఉపచేతనాత్మక మనస్సు మాట వినకుండా ఆధ్యాత్మిక నియమాన్ని ఉల్లంఘించడమే దీనికి కారణం. వ్యక్తి మానవ శరీరం నుంచి ప్రేత శరీరం, తర్వాత ప్రేత శరీరం నుంచి ఆత్మసత్తగా మారడం అనే సహజమైనటువంటి పురోగమనాన్ని అతడు పాటించడం లేదు. సో కాబట్టి ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడే అతను చెడు పనులు, ఆ మమకారాలని అవన్నీ వదిలిపెట్టడానికి అతనికి ఇష్టం ఉండదు. కాబట్టి అతను చనిపోయిన వెంటనే అతను చనిపోవాలన్నా కూడా ఆ మరణం కూడా అతనికి చాలా భయం వేస్తుంది అనమాట. భయంతోనే మరణిస్తాడు. చనిపోయిన సంగతి కూడా అతనికి తెలియదు. కాబట్టి వాళ్ళకందరికీ నేను సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మరలా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మళ్ళా బాడీ దగ్గర ఇట్లా వాళ్ళు ఆత్మలోకానికి చేరుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళంతటా వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళకి సంకల్ప స్వేచ్ఛ ఉంది. నేను ఆల్రెడీ చనిపోయాను కాబట్టి ఇక్కడ నుంచి నేను ఆత్మలోకానికి చేరుకోవాలనే వాళ్ళంతటా వాళ్ళు కోరుకుంటే తప్ప వాళ్ళు మళ్ళా ఆత్మలోకానికి చేరలేదు. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నారు, భూలోకంలో ఉన్నప్పుడు వారికి మాదక ద్రవ్యాలు వాడటం, మద్యం తాగడం వంటి దురలవాట్లు ఉంటాయి. దానితో అదే అనుభవం కావాలని పదే అనుకొని వాటికి బానిసలైనటువంటి మనుషులను పట్టుకొనే ఉంటారు. ఎప్పుడైతే ఈ తాగుడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే చెడ్డ అలవాట్లు ఉంటాయో వాళ్ళు మళ్ళా దాని అనుభవం కోసం అని చెప్పేసి మరలా అదే అనుభవం తీసుకుంటూ అక్కడ దయాల రూపంలో అట్లానే ఉంటాయి. వాళ్ళు ఏది అనుకుంటారో వాళ్ళు అదే ప్రదేశంలో వెళ్ళిపోతారు. మళ్ళీ తాగుతున్నట్టుగానే వాళ్ళు అపోహలో ఉంటారు. మళ్ళా వాళ్ళు తాగినట్టుగానే ఊహించుకుంటూ ఆ దయాల రూపంలో అట్లా ప్రేత రూపంలో వాళ్ళు అట్లా ఉండిపోతారు అనమాట. చనిపోయిన వాళ్ళు, వాళ్ళ అజ్ఞానంతో ఉన్న వాళ్ళు, చెడు పనులు చేసినటువంటి వాళ్ళు.
వ్యక్తి ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉండకపోతే ఆ వ్యక్తి ఎలా మారుతాడు? మనకి కొన్నిసార్లు మనం ఆల్రెడీ గతం క్లాసుల్లో మనం విన్నాం సూరదాస్ కథ. ఈ సూరదాస్ కథనే ఇక్కడ ఉదాహరణగా తీసుకోండి. అతని విషయంలో అతను చేసిన పాపకర్మల వలన ఉపచేతనాత్మక మనస్సు ఏమైంది అంటే పూర్తిగా నిద్రపోయింది. అతనికి భౌతికమైన కుదుపు అవసరమైంది. అందువల్ల అతనికి ఏం జరిగింది, అప్పుడు ఒక భౌతికమైన కుదుపు వల్ల కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్ యాక్సిడెంట్ లో 2 కాళ్ళు అతనికి పోయాయి. ఆ ప్రమాదం వల్ల వరుసగా కొన్ని సంఘటనలు జరిగి అతను ఒక గుహలోనికి వెళ్ళాడు. మృత్యువు తప్పదని తెలిసినప్పుడు ఇక అన్ని డోర్లు క్లోజ్ అయిపోయాయి. ఇక అతనికి మృత్యువే శరణ్యం, ఇక నేను చనిపోతాను అని అనుకున్నప్పుడు అతను చేసిన తప్పులన్నీ కూడా అతను తెలుసుకోవడం జరిగింది. ఉపచేతనాత్మక మనస్సు పూర్తిగా నిద్రపోవడంతో ఇంత బాధాకరమైన కుదుపు అవసరమైంది. కానీ వ్యక్తి ఉపచేతనాత్మక మనస్సు కొంచెం తెరుచుకొని ఉన్నా ఆత్మ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆత్మ తాను చేసిన తప్పును ఒప్పుకోవాలి. అప్పుడు భౌతికమైన దెబ్బ నుంచి తప్పించుకొనవచ్చు. ఒప్పుకొండం అన్నప్పుడు మార్పుకు మనం మనస్ఫూర్తిగా అంగీకరించామని చెప్పి అర్థం. సూర్యదాస్ నిజంగానే పశ్చాత్తాపం చెంది మారాలని భావించినప్పుడే సహాయం అందింది. దైవిక ఉన్నత సదాత్మ తన తప్పులన్నీ ఒప్పుకొని మారాలనుకున్నాడు. కానీ తనకు తానే చీకటి గుహలో అడవి మధ్యలో క్రూర జంతువుల మధ్య తనకి తానుగా ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గరకి వెళ్ళి ఒప్పుకోవడం కాదు, తనకి తానే ఒప్పుకోవడం జరిగింది. అంటే తన అంతరాత్మకి తానే చెప్పుకున్నాడు, నేను ఇన్ని తప్పులు చేశాను, నేను తప్పకుండా మళ్ళీ మారాలని కోరుకుంటున్నానని ఆ రాత్రంతా కూడా గుహలో ప్రార్థన చేస్తున్నాడు. అది దేవాలయం కాదు. ఎవరు అతను తన తప్పును ఒప్పుకొనడం వినలేదు. అతని ఉపచేతనాత్మక మనస్సు మాత్రమే విన్నది ఆ మాటలు. అదేమన్నా గుహ అనేది దేవాలయమా, లేకపోతే ఎవరైనా పూజారులు రావడం కానీ ప్రీస్టులు రావడం కానీ దేవాలయంలో వాళ్ళు ముందు చెప్పడం కానీ ఇదంతా ఏమీ జరగలేదు. అతను ఎక్కడ ఉన్నాడు? గుహలో ఉన్నాడు. అతని అంతరాత్మనే అతను మాట్లాడుతున్నాడు. కాబట్టి అతని అంతరాత్మే అతన్ని మళ్ళా రక్షించిందని ఇక్కడ చెప్తున్నారండి. అతని ఉపచేతనాత్మక మనస్సు మాత్రమే విన్నది ఆ మాటలు. భూలోకంలో మత గురువులు ప్రీస్టుల దగ్గర తప్పులు ఒప్పుకుంటే తప్పులు క్షమించబడతాయనే అపోహ ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. ఆ ప్రీస్టుకు ఎటువంటి శక్తి లేదు. అంటే ఎవరైతే ఈ పండితులు ఉంటారో, ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, పూజారులు ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గర మనం తప్పులు ఒప్పుకుంటే ఉపయోగం అనేది లేదు అని చెప్తున్నారు. అతను కూడా మనిషే కదా. ఆ ప్రీస్టుకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే ఆయన మీకు మార్గాన్ని నిర్దేశించగలడు. మీరు ఒప్పుకున్నప్పుడు మీరు మీ ఉపచేతనాత్మక మనస్సు ముందు తప్పు చేశారని చెబుతున్నారు. మారడానికి సహాయం చేయమని దానిని కోరుతున్నారని అర్థం చేసుకోండి. భూలోకంలో పశ్చాత్తాపం అనే పదాన్ని కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన కర్మలకు విచారించడం మాత్రమే కాదు, నిజంగా మారి చేసిన తప్పును దిద్దుకొనడము, మళ్ళీ ఎన్నడూ ఆ తప్పులు చేయకుండా ఉండడం. ఆత్మ నుంచి మాత్రమే మానవ సత్తను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ఆ ఆత్మను ఆధ్యాత్మికంగా ఎదగమని బలవంతం చేయలేరు. ఇది ఆ ఆత్మకు ఎంత మంచిదైనా సరే అలా చేయలేరు. ఇది సంకల్ప స్వేచ్ఛ నియమము. దేవుని సహాయకులకు ఆ ఆత్మ నిజంగా బాగుపడాలి అనేది కోరుకుంటే తప్పకుండా పైన ఉన్నటువంటి దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఉన్నత సదాత్మ ఏ రూపంలోనైనా సరే వచ్చి మీరు మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటే అప్పుడు సాయం దొరుకుతుంది అని చెప్తున్నారు. మరి ఈ యొక్క ఉపచేతనాత్మక మనస్సును తెరుచుకోవడము ఎలా అనేది అడుగుతున్నారు క్వశ్చన్. ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనిషి చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఉపచేతనాత్మక మనస్సును తెరవడం. ఉపచేతనాత్మక మనస్సును తెరవడానికి చేయవలసిన పనులు ఏంటి ఇక్కడ చెప్తున్నారండి. కొన్ని పాయింట్లు మనకు చెప్తున్నారు. అంటే మన అంతరాత్మని మనం ఏ విధంగా మేలుకొల్పాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. మొట్టమొదటిగా ప్రార్థించడం. ఉపచేతనాత్మక మనస్సును తెరవడానికి సాయం చేయమని చెప్పేసి హృదయపూర్వకంగా దేవుడిని ప్రార్థించడం. దేవుడికి అలా ఏమని ప్రార్థించాలి? ఆ దేవుడు ఎవరు అంటే నీ యొక్క అంతరాత్మ. అంటే నువ్వేం చేయాలి? ఏ దేవుడు విగ్రహం ముందు అలా కూర్చోవడం అని కాదు అక్కడ అర్థం. నీ యొక్క దేవుడి ముందర అంటే నీలో ఉన్నటువంటి నీ ఆత్మే, నీ అంతరాత్మే నీ దేవుడు కనుక కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఏ ప్రదేశంలో ఉన్నా కానీ మారాలని నువ్వు అనుకున్నప్పుడు, నీ అంతరాత్మ విచ్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు
అప్పుడు ఏం చెప్పాలి అంటే, సర్వశక్తివంతుడైన భగవంతుడా, నీ మంచి మార్గానికి నాకు దారి చూపించు, మంచి పనులు చేసేలా చెయ్యి, నాకున్న తప్పుడు కోరికలు భావాలు పోగొట్టుకునేలాగా సహకరించు, నీ వివేకాన్ని నాకు ప్రసాదించు, నీ వెలుగు మార్గాన్ని చూపించు, నాకు ఎన్నడూ తప్పు చేయకుండా నా ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పడానికి నాకు సహాయం చెయ్యి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, దయచేసి నాకు సహాయం చెయ్యి అని హృదయపూర్వకంగా కనుక మీరు మీకు నచ్చినటువంటి విధంగా, ఇక్కడ చెప్పినట్టుగా కాదండి, ఇక్కడ అలా చెప్పారు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చెప్పండి, తప్పకుండా దేవుడు సహాయపడతాడు, ఉపచేతనాత్మక మనసు తెలుసుకుంటుంది అని అంటున్నారు. కానీ మీరు హృదయపూర్వకంగా మీ లోపల నుంచి మీ ప్రార్థన చేయండి. చేసినప్పుడు తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు సహాయం చేస్తాడు. భగవంతుడు ఎవరు అంటే, నీ అంతరాత్మే నీకు దారి చూపిస్తుంది, ఏదో ఒక మార్గంలో నీకు దారి చూపిస్తుంది. ఇంకో పాయింట్ ఏం చెప్తున్నాం అంటే, ఉపచేతనాత్మక మనస్సుతో మీరు మాట్లాడండి. ఉపచేతనాత్మక మనస్సుతో మాట్లాడటం ద్వారా మీరు దాన్ని ఉనికిని గుర్తిస్తున్నారు. తర్వాత దానికి పూర్తిగా లోబడి ఉండండి, మీకు మార్గదర్శకంగా ఉండమని చెప్పి దాన్ని కోరండి. ఉపచేతనాత్మక మనస్సు ఇచ్చే సలహాలను వినండి. వినడము అంటే అది చెప్పిన దాన్ని పాటించడము. అది చెప్పిన సలహాను పాటించి ప్రతిసారి మీరు దానిని బలోపేతం చేస్తున్నారు. దాని సలహాను పెడచెవిన పెట్టిన ప్రతిసారి మీరు దాన్ని బలహీనపరుస్తున్నారు. అది ఎప్పుడు కూడా ఉపచేతనాత్మక మనస్సు, మన అంతరాత్మ, సిక్స్త్ సెన్స్ అంటారు చూడండి, ఏ పని చేస్తున్నా కూడా ఈ పని నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అనేది ఆ అంతరాత్మ మాట్లాడుతూనే ఉంటుంది. ఆ అంతరాత్మ మాటల్ని మనం పెడచెవిన పెట్టేస్తున్నాం. అది అందువల్లే అది ఏమవుతుందంటే రోజు రోజుకి అది బలహీన పడిపోతుంది. కాబట్టి మీరు దాని మాట వినేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఇంకొక పాయింట్, భౌతిక మనస్సును అదుపులో ఉంచండి. మీరు దానికి యజమాని అని, బానిస కాదని చెప్పండి. భూలోకంలో మీ భౌతిక మనస్సు 100% తెరుచుకొని ఉంటుంది. కానీ సగటు మనిషిలో ఉపచేతనాత్మక మనస్సు, మనం ఇంత ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 1% నుంచి 2% మాత్రమే తెరుచుకొని ఉంటుంది. ఒకవేళ మీరు చాలా బాగా సదాత్మలైతే కనుక భూలోకంలో మీ ఉపచేతనాత్మక మనస్సు గరిష్టంగా 7% నుంచి 9% వరకు తెరుచుకొని ఉంటుంది. ఎప్పుడైతే మీరు బాగా ధ్యానం చేస్తూ మంచి పనులు చేస్తూ మీరు ఉన్నత సదాత్మ అయితే కనుక ఆ ఉపచేతనాత్మక మనస్సు ఎంతవరకు తెరుచుకొని ఉంటుంది? 7 to 9%. అంటే 100% లో 7 to 9% మాత్రమే అది తెరుచుకొని ఉంటుంది. 7% కానీ లేదంటే 9% కానీ ఈ మధ్యలోనే తెరుచుకొని ఉంటుంది. అందువల్ల ఉపచేతనాత్మక మనస్సు లేస మాత్రంగా తెరుచుకొని ఉన్నా మీరు తలుచుకుంటే అది భౌతిక మనస్సుని నియంత్రించగలదు. కొంచెమైనా సరే ఉపచేతనాత్మక మనస్సును కనుక తెరుచుకొని ఉంటే ఆ భౌతిక మనస్సుని నియంత్రించగలం మనం. ఆత్మ 7వ ఆవరణ 9వ దశకు చేరిన ఉపచేతనాత్మక మనస్సు 20% మాత్రమే తెరుచుకుంటుంది. ఎక్కడైతే ఉన్నత ఆవరణ అని చెప్పుకుంటున్నాం కదా, 7వ ఆవరణ 9వ దశకు ఈ ఆత్మ చేరినా కానీ అతని యొక్క ఉపచేతనాత్మక మనస్సు ఎంత శాతం ఉంటుంది అంటే ఒక 20% మాత్రమే తెరుచుకొని ఉంటుంది. మీరు మరో విశ్వంలో పరిణామం చెందుతూ ఉంటారు. 7వ విశ్వంలోని తుది దశలో మాత్రమే మీ ఉపచేతనాత్మక మనస్సు పూర్తిగా 100% తెరుచుకుంటుంది. మనం నిన్న 7 విశ్వాల గురించి మాట్లాడుకున్నాం. మనం ఇప్పుడు ఉంటున్నది 3వ విశ్వం కదా. మనము ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే 7వ విశ్వం ఉంటుంది కదా, ఆ 7వ విశ్వంలో మాత్రమే ఈ యొక్క అంతరాత్మ 100% విచ్చుకొని ఉంటుందంట. అప్పుడే మీరు దైవాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఆయన సమక్షంలో మీరు పూర్తిగా నివసించగలరు. ఇదండి మనకి ఈ ఉపచేతనాత్మక మనస్సు గురించి మనం ఈరోజు ఈ పాయింట్లన్నీ తెలుసుకున్నాం. కాబట్టి ఒక ప్రాక్టికల్ మీకు చెప్పాను కదా, ఆ ప్రాక్టికల్ చేస్తూ ఉన్నప్పుడు మీ భౌతిక మనస్సుని పూర్తిగా తగ్గించేసుకుంటారు. ఎప్పుడైతే మీ భౌతిక మనస్సుని మీ కంట్రోల్లో ఉంచుకోగలుగుతారో అప్పుడు మాత్రమే మీ ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకుంటుంది. ఇంకొక ప్రాక్టికల్ ఏం చేయండి అంటే, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండండి. అంటే శ్వాసను ఎప్పుడు గమనిస్తారు, గమనిక అని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ఎప్పుడు కూడా నిరంతరం మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీరు అనుభూతితో ఉంటారు. ఆ గమనిస్తూ ఉన్నప్పుడు అనుభూతితో ఎవరు ఉంటారు అంటే మీ అంతరాత్మ.
అనుభూతితో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆలోచనలో ఉంటారో, ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు, మీ రొటీన్ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, మరలా ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఆలోచనలు అనేవి ఎప్పటికీ కూడా ఆగదన్నమాట. అవి వాటంతా నడుస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే మీకు గుర్తుకు వచ్చిందో, గుర్తుకు వచ్చిన మరుక్షణము వెంటనే కళ్ళు తెరిచి కూడా ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేస్తూ మనం శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఆ శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడు 2 పనులు మాత్రమే మనం చేస్తాము. ఎప్పుడైతే ఆలోచనలు ఉంటాయో మనం ఆలోచనలు చేస్తాము, చేసే పని చేసేస్తూనే ఉంటాము, శ్వాస నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు గుర్తుకొచ్చినా కూడా ఇది ప్రాక్టికల్ గా సాధన చేయండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి మళ్ళా నిద్రించే వరకు ఎప్పుడు మర్చిపోయినా సరే పర్వాలేదు, మళ్ళా గుర్తొచ్చినప్పుడల్లా శ్వాసను పట్టుకుంటూ ఉండండి. దాని ద్వారా, ఈ ప్రాక్టికల్ సాధన ద్వారా భౌతిక మనస్సుని మనం కంట్రోల్ చేసుకుంటాము. అలాగే ఉచ్చారణాత్మక మనస్సు ఎప్పుడు కూడా మనకి తెచ్చుకునే ఉంటుంది. మాస్టర్స్, ఈ 2 ప్రాక్టికల్స్ మీరు నిత్యము ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీ బలహీనతల్ని మీరు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండండి. 2 రోజులు 3 రోజులు వాయిదా వేస్తూ వాటిని వాడకుండా, వాటిని యూజ్ చేయకుండా అలా మీరు ప్రాక్టికల్ సాధన చేస్తూ ఉంటే ఉపచేతనాత్మక మనస్సు తెచ్చుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ రోజు మనం ఇంకో టాపిక్ ఏం చెప్పుకుంటున్నామంటే సంకల్ప స్వేచ్ఛ. మీ పరిణామాలకు మీరే సృష్టికర్త. నిజమైన స్వేచ్ఛ అంటే సరైన పని చేసే స్వేచ్ఛ మీకు ఉన్నదని అర్థము. భూమి మీద ఎలా ఉంటుందండి, మనందరికీ కూడా స్వేచ్ఛ ఉంది. మనకి ఏ పనైనా మీరు చేసుకునే ఇది మీకు భగవంతుడు ఇచ్చాడు. దురాకర్షణకు, చెడు వదలటానికి, సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించడానికి మీరు భూలోకంలో ఉన్నారు. దేవుడు మీకు సంకల్ప స్వేచ్ఛను ఎంపిక చేసుకునే స్వాతంత్రాన్ని ఇచ్చాడు. తెలివైన ఆత్మ తన స్వేచ్ఛను, చెడును వదిలి మంచిని ఎంపిక చేసుకోవడానికి ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా నిరంతరం పురోగమించడానికి ప్రయత్నిస్తుంది. భూలోకంలో తాత్కాలికంగా దొరికే సంతోషం కోసం చెడు మార్గంలో నడవకండి. దీనివల్ల ఆత్మలోకంలో వందలాది ఏళ్ళు మీరు కింది ఆవరణలలో బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి చిన్న చిన్న ఆనందాల, సంతోషాల కోసం చెడు మార్గాల్లోకి వెళ్ళకండి. ఎప్పుడైతే ఈ జ్ఞానం మీకు తెలిసిందో అప్పటి నుంచైనా సరే ఆ చెడు మార్గాన్ని, ఎంత స్వేచ్ఛ ఉన్నా సరే ఒక వ్యక్తిని బాధ పెట్టడం కానీ, చిన్ని మనం నిత్య జీవితంలో చాలా కనిపించనంత ఇదిగా ఉంటుందండి. మనం మాట్లాడే మాటలు కానీ మనకు తెలిసిపోతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న భూమి మీద ఉండే ఆనందాల కోసం మీరు ఆ చెడు పనులు, చెడు మార్గంలో నడవకండి అని చెప్తున్నారు. భూలోకంలో మన జీవితానికి సంకల్ప స్వేచ్ఛకు ఉన్న సంబంధం ఏమిటి అంటే, భూలోకం అనేది ఒక పాఠశాల. ఆత్మలోకం నుంచి మీ కర్మను చెల్లించుకోవడానికి, పరీక్షింపబడడానికి, శిక్షణలను పొందడానికి, మీ ఆధ్యాత్మిక జయాన్ని పూర్తి చేయడానికి మీరు వచ్చారు. అంతే కదండి, భూలోకానికి మనం అందుకోసమే వచ్చాం. దీనిని ఎలా అనుభవిస్తారో అది పూర్తిగా మీ ఇష్టం. మీరు ఏ విధంగా అనుభవించాలనుకుంటారో అది పూర్తిగా మీ ఇష్టం. మీకు ఎదురయ్యే సవాళ్లను చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కోవచ్చు, లేదా ఫిర్యాదు చేస్తూ మీ మీద మీరే జాలి పడుతూ కూడా ఉండవచ్చు. కొంతమంది చూడండి, ఏదన్నా సమస్య వచ్చింది రాగానే మనము అందరికీ కూడా ఎవరు ఏ వ్యక్తి ద్వారా వచ్చిందో, ఏ పరిస్థితి ద్వారా వచ్చిందో దాన్ని మనము వాళ్ళు ఫిర్యాదు చేస్తుంటారు. వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తూ అరుస్తున్నాం, లేదంటే మన మీద మనమే జాలి పడుతున్నాం, ఉండిపోతాం. శక్తివంతమైనటువంటి నైతిక అవకాశాలు కల్పించుకుంటూ ఆత్మను మెరుగుపరుచుకోవచ్చు, లేదా ప్రలోభానికి లోనై అహాన్ని తృప్తిపరుస్తూ ఈ ప్రక్రియలో భాగంగా ఆత్మను బలహీనపరుచుకోవచ్చు. మీరు ఎంపిక చేసుకునే అవకాశాలు మిమ్మల్ని దైవానికి దగ్గరగా చేయడము, దూరం చేయడము చేస్తాయి. మిమ్మల్ని మీరు తప్పుగానే అనుకుంటూ, అలాగే నాకు ఈ గతి జరగాల్సిందే, నేను ఇంతే, నా కర్మ ఇంతే అనుకుంటూ కొంతమంది ఎవరిని అనలేక వాళ్ళకి వాళ్ళే బలహీనపరుచుకుంటూ ఉంటారు. లేదంటే ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఆ సమస్యను ఇంకా ఎక్కువ చేసుకుంటూ, కర్మని ఇంకా ఎక్కువ పోగు చేసుకుంటూ ఉంటారు. మీ పరీక్షలలో పాస్ కావడము, ఫెయిల్ కావడము అనేది మీ ఇష్టము. మీ పరిణామాలకు మీరే సృష్టికర్త. భూలోకంలోని, ఆత్మలోకంలోను మీరు ఎంపిక చేసుకునే విధానాలను బట్టే మీ ఆత్మ ప్రగతిని మీరు నిర్ణయించుకోగలరు. మీ ఆత్మ ప్రగతి అనేది ఎలా ఉంటుంది అంటే మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఏ విధంగా ఆ సమస్యను తీసుకుంటారు,
ఏ విధంగా ఆ సమస్యకి ఆ పరిష్కారాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అనేది అక్కడ పరీక్ష అన్నమాట. ఆ పరీక్షలో మీరు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది ఎవరి చేతుల్లో ఉంది అంటే మరలా అది మీ చేతుల్లోనే ఉంది. సంకల్ప స్వేచ్ఛ భూలోకంలో పునర్జన్మించాలని ఆత్మలోకంలో ఉన్న ఆత్మ నిర్ణయించుకున్నప్పుడే పనిచేయడం మొదలు పెడుతుంది. భూలోకంలో జీవించడము ప్రమాదము, కానీ ఈ ప్రమాదాన్ని మీరు ఎంపిక చేసుకున్నారు, ఎవరూ చేయలేదు. మీకు మీరే ఎన్నుకొని ఈ భూమి మీదకి వచ్చారు. మేము మీలో ఎవరిని భయపెట్టాలనుకోవడం లేదు, కానీ భూలోకంలోని ఆత్మలను జాగృతంగా ఉండమని చెప్పి మేము కోరుతున్నాము. చెడుకు మిమ్మల్ని పాలించే శక్తి ఎంతగా ఇస్తే అంతగా ఆధ్యాత్మిక మార్గంలో నడవటం మీకు కష్టం అవుతుంది. చెడు భూలోకంలోనే ఉంటుంది, ఎందుకంటే మీరు దానిని ప్రతిఘటించగలరు. కనుక ఒక్క బలహీన క్షణం జీవిత కాలానికి సరిపడా పరిణామాలను కల్పించగలదు. ఒక్క బలహీన క్షణం చాలు ఎన్నో కర్మలు చేయడానికి. ఆ బలహీన క్షణంలోనే మనం ఎన్నో చెడ్డ పనులు ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే చేసేస్తాం. తప్పుడు మార్గంలో వేసే ఒక్క అడుగు మిమ్మల్ని మంచి మార్గంలోకి రానియకుండా ముప్ప తిప్పలు పెడుతుంది. దేవుడి పేరు మీద, మతం పేరు మీద కొన్ని ఆత్మలు భయంకరమైన తప్పులు చేశాయి. తమ కుటుంబాలకే హాని చేసిన, ఇంకా చేస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. పిల్లలను, వృద్ధులను హింసిస్తున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఇతరులను చెడుగా ప్రభావితం చేస్తూనో, బలవంతంగానో, మోసం చేస్తూనో తమ చుట్టూ ఉన్న వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను వారు ఆపేస్తూ ఉంటారు. ఈ రకంగా సంకల్ప స్వేచ్ఛ నియమాల్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. ఒకే కుటుంబంలో మనం 4 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు. ఎవరి సంకల్ప స్వేచ్ఛ వారిదే. ఎవరి స్వేచ్ఛకు ఎవరు మనము భంగం చేయకూడదు. మన ప్రభావితం ఏదైతే ఉంటుందో, మన మీద మనకి ఏదైతే కర్మ మనం చేస్తున్నామో, వాళ్ళ మీద వాళ్ళని తిట్టుకుంటున్నో, వాళ్ళని మాటలు అంటూనో మనము వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతిని వాళ్ళకి అడ్డు రావద్దు. భూలోకంలో ఇటువంటి పాపాత్ములకు దైవ నియమాల వల్ల పూర్తిగా తిరస్కార భావం ఉంటుంది. ఎందుచేతనంటే వారు దైవాన్ని నమ్మకపోవడం. ఆధ్యాత్మికత అంటే అపోహలు ఉండడం. దైవాన్ని నమ్మరు కొంతమంది, ఆధ్యాత్మికతను అసలే నమ్మరు. కాబట్టి వాళ్ళ వల్ల మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి ఇంకా కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇదండి. కాబట్టి సంకల్ప స్వేచ్ఛ అనేది భూమి మీద ఉంది. కాబట్టి ఈ క్షణం నుండి మనము ఏ విధంగా ఉండాలి? ఎవరి స్వేచ్ఛకు ఎవరు భంగం చేయకూడదు. ఎవరి స్వేచ్ఛ వారిది. ఇంట్లో 4 ఉన్నప్పుడు వాళ్ళ స్వేచ్ఛ వారిదే. మనం చెప్పడం వరకే మనం చేయాలి. చేసేది చేయండి అది వాళ్ళది. మనము వాళ్ళలోకి దూరిపోతుంటాం. ఇక్కడ చూడండి, మనము భూలోకంలో కష్టాలు అనేవి 70% వాళ్ళతో పోల్చుకోవడం వల్ల వస్తుంది. పోలిక, ఒకరితో ఒకరు పోల్చుకోవడం వల్లే మనకి 70% మనం ఇంకా కష్టాల్లో పడిపోతున్నాం. ఎవరికి పోలిక ఉండదు. ఎవరి ఆత్మ ప్రయాణం వారిదే. ఎవరి భూమి మీదకి వచ్చేటప్పుడు ఎవరి ప్రయాణం వారిదే. ఒంటరిగానే భూమి మీదకి వచ్చారు, మరలా తిరిగి ఒంటరిగానే వెళ్ళాలి. ఇక్కడ భూమి అనేది మాయా ప్రపంచము. ఈ భూలోకంలో మీ తల్లిదండ్రులని అందరినీ మీరు ఎంపిక చేసుకుని వచ్చారు. ఏ పాఠాలు నేర్చుకోవాలో వాళ్ళ ద్వారా మీరు వాళ్ళ రూపంలో మీరు పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరైతే మీకు పాఠాలు నేర్పిస్తున్నారో వాళ్ళని మీరే ఎన్నుకొని వచ్చారు. ఈ విధంగా ఉంటే నేను ఈ పాఠాలు నేర్చుకుంటాను, అప్పుడు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతాను అని చెప్పి మీకు మీరే సర్దుకొని వచ్చారు. మీ ఆరోగ్య సమస్యల్ని కావచ్చు, ఆర్థిక సమస్యల్ని కావచ్చు, మానసిక సమస్యలని, ఏ సమస్యలైనా సరే మీరు మీ పెట్టెలో సర్దుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి. కిందకి భూమి మీదకి వచ్చేటప్పుడు మీరు అవన్నీ సర్దుకొని వచ్చారు. కిందకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. సో మీరు ఏదైతే మీకు మనిషి రూపంలో కావచ్చు, పరిస్థితి రూపంలో కావచ్చు, అనారోగ్య రూపంలో కావచ్చు, ఏది తెచ్చుకున్నా కానీ అది మీరు తెచ్చుకున్నదే. మీరు తెచ్చుకున్నది మీరు అనుభవించడానికి, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడం కోసమే తెచ్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరిని దూషించాల్సిన పని లేదు. ఎవరితోనూ మనము శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ ఆలోచనతోటి మనం ఏం చేయాలి? పూర్తిగా మనము ఎరుకతోటి మనం జీవితాన్ని జీవించాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికంగా ఇంకా ఉన్నత స్థితికి మనము ఎవరిని నిందించాల్సిన పని లేదు. సో ఇదండి సంకల్ప స్వేచ్ఛ గురించి. మనం ఈరోజు ఉపచేతనాత్మక మనస్సును గురించి తెలుసుకున్నాము, అట్లాగే సంకల్ప స్వేచ్ఛను గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ రోజు మనము కర్మల గురించి కూడా తెలుసుకున్నాము కొంచెం వివరంగా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మీరు ఏ విత్తనాన్ని అయితే నాటుతారో అదే పంట వస్తుంది. కర్మ అంటే ఇక్కడ శిక్ష కాదు, నేర్చుకోవడము.
గుడ్డిగా శిక్షించే నియమం కాదు ఇది. మీరు ఎక్కడ తప్పు చేశారో చెప్పి ఆత్మస్థాయిలో ఈ తప్పును అర్థం చేసుకునేలాగా చేసేది. క్షమించడం అనే దానికి అర్థం లేదు. ఇతరుల సంతోషాన్ని మీరు చూడలేకపోతే మీరు సంతోషంగా ఉండలేరు. ఎవరు ఎవరిని తప్పించుకోలేరు. కర్మ అంటే ఏంటి అసలు? మనం ఏ విత్తనం అయితే నాటుతామో అదే పంటను మనము పొందుతాము అనే సూత్రంపై ఆధారపడి ఉంది కర్మ. కార్యకారణ సంబంధం అంటారు. తెలుసు కదండి, కార్యము కారణము అనే పదాలతో దీన్ని మనము వివరించవచ్చు. కార్యము మీ పనులను చెబితే కారణం మీ పనుల పరిణామాలని చెబుతుంది. కార్యము అంటే మనం చేసే పని, కారణము అంటే మనకి ముందు కారణం తెలియదు, పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆ కారణము ఈ పనంతా అయిపోయిన తర్వాత దాని యొక్క కారణం, దాని యొక్క పరిణామం మనకు తెలుస్తుంది. కర్మ అంటే మీరు చేసిన తప్పు కావచ్చు, లేదా మీరు పొందే ఆశీస్సు కావచ్చు. రెండు రకాల కర్మలు ఉంటాయి, సానుకూలము, వ్యతిరేకము. వ్యతిరేక లేదా చెడు కర్మ మీరు చేసే చెడు పనులకు, మీరు ఎదుర్కోవాల్సిన పరిణామాలకు సంబంధించింది. మీరు చెడు చేశారు, ఏ విత్తనం నాటితే అదో పంట వస్తుంది అంటే మీరు ఏది ఇచ్చారు? సృష్టికి ఏది ఇస్తున్నారు? బాధని ఇస్తున్నారా? దేశాన్ని ఇస్తున్నారా? ప్రేమని ఇస్తున్నారా? ఏది మీరు మీ వైపు నుంచి మీరు ఏదైతే ఇస్తున్నారో మీరు ఇచ్చిన దాన్ని మరలా తిరిగి పొందుతారు. సానుకూల లేదా మంచి కర్మను మీరు చేసే మంచి పనులకు కానీ, నిస్వార్థమైన పనులకు కానీ మీకు లభించే ఆధ్యాత్మిక ఆశీస్సులకు సంబంధించింది. ఒకవేళ మీరు మంచి పని చేశారనుకోండి, ఆధ్యాత్మికంగా దాని నుండి మీరు ఆశీస్సులు పొందుతారు. చెడు కర్మ చేస్తే చెడుకు తగ్గట్టుగానే మనము అనారోగ్య రూపంలోనూ, ఆర్థిక పరిస్థితుల రూపంలోనూ, మనుషుల రూపంలోనూ బాధను అనుభవించాల్సిందే. మీరు చేసిన దానికి తిరిగి మరలా మీరే అనుభవించాలి. దేవుడు తాను సృష్టించిన విశ్వాన్ని పాలించడానికి కొన్ని నియమాలు పెట్టారు. ఆయన సృష్టిలోని వారందరికీ ఈ నియమాలు పాటించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇది వారి బాధ్యత, కానీ ఏది చేయమని ఎవరిని బలవంతం చేయడు ఆ భగవంతుడు. ఇదే సంకల్ప స్వేచ్ఛ స్వభావం. అందువల్ల ఏం చేయాలనుకున్నా కూడా అది మీ ఇష్టము. కానీ దేవుడు నియమాలు పాటించకూడదని అనుకున్నా మీరు వాటికి లోబడే పనిచేస్తారు. ఆధ్యాత్మిక నియమానికి అతీతమైన ఆత్మ ఏది ఉండదు. మరి ఈ కర్మ ఎలా పనిచేస్తుంది? మంచి కర్మ, చెడు కర్మ ఒకదానికొకటి ఎలా పనిచేస్తుంది? ఈ రెండు ఒకదానికొకటి కొట్టివేయలేము. మనం చెడ్డ పనులకు మీ కర్మను మీరు అనుభవించాలి, మంచి కర్మలకు మనం చెప్పుకున్నాం ఆధ్యాత్మికంగా ఆశీస్సులు మీరు పొందుతారు. మంచి కర్మ, చెడు కర్మ పూర్తిగా వేరుగా ఉంటాయి. ఆలోచన మూలంగా కూడా వ్యక్తి కర్మను పోగు చేసుకోవచ్చు. ఇక్కడ మనం త్రికరణ శుద్ధి అని అందుకనే అంటున్నాం. మన ఆలోచన రూపంలో, మాటల రూపంలో, చేతల రూపంలో కూడా మనం కర్మని పోగు చేసుకుంటాం. ఈవెన్ ఆలోచనల ద్వారా కూడా మనము ఒక వ్యక్తి గురించి, ఒక పరిస్థితి గురించి, మనకి సంబంధం లేని వాటి గురించి, ఒక చెడు ఏదైతే మనం ఆలోచిస్తూ నెగిటివ్ గా కనుక ఆలోచిస్తూ ఉంటామో దాని వల్ల కూడా మనం కర్మని పోగు చేసుకుంటాం. కర్మ అంటే కేవలం పనులే కాదు, ఆలోచనలు, మాటలు కూడా మూడు కలిసే. అందుకనే త్రికరణ శుద్ధి. వ్యక్తి చెడు కర్మని ఎలా అనుభవిస్తాడు? మరి ఇది మానసిక, భౌతిక, ఉద్వేగాత్మక నొప్పిగాను, ఆరోగ్యం, కుటుంబం, ధనం, చట్టం మొదలైన సమస్యల రూపంలోనూ అనుభవించాల్సి వస్తుంది. ఒక వ్యక్తి కనుక చెడ్డ పనులు చేస్తే మీ కర్మ రుణాన్ని అనారోగ్య రూపంలో మీరు చెల్లించుకోవాలని మీరు అనుకొని ఉండవచ్చు. చెడ్డ కర్మ వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. ఈ ప్రాపంచిక జన్మను రుణం చెల్లించుకోవడానికి మీరు ఉపయోగించుకుంటున్నారు. ఈ రుణం మీరు గత జన్మలో చేసింది మాత్రమే కాదు, ఈ యొక్క కర్మ గత జన్మల కర్మ మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా చేసి ఉండవచ్చు. గత జన్మల చెడు కర్మలకు మాత్రమే రుణం చెల్లిస్తున్నామని మీరు అనుకోవద్దు. ఏ రోజుకు ఆ రోజే మనము ఆ కర్మ చేసిన మరుక్షణము మనం అనుభవిస్తూనే ఉంటాం. మీరు భూలోకానికి వచ్చినప్పుడు అనుభవించాల్సిన కర్మ కొంచెమే ఉండవచ్చు, కానీ ఇప్పుడు చెడు మార్గంలో ఉంటే చెడు కర్మను మళ్ళీ మీరు పోగు చేసుకుంటున్నారని అర్థము. కర్మను అర్థం చేసుకోవడం వల్ల మనుషులకు ఎంతో ఉపయోగం. కొన్నిసార్లు కలిగే బాధ ఎందుకో మీకు అర్థం కాదు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే బాధ కలిగేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు కలుగుతుంది ఆ బాధ అనేది మనకే అర్థం కాదు. ఈ బాధ మీరు కోరుకున్నదే. ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యవసరం. ఇది తెలిస్తే మీరు ఈ బాధను ఉందాగా అనుభవిస్తారు. ఈ బాధ గురించి మీకు ఏదైనా తెలిసిందనుకో, ఇది తెలిసింది ఒకవేళ ఇలా బాధ నేను చెందితే ఆధ్యాత్మికంగా ఎదుగుదల
ఇంకా ఎదుగుతాను అని అనిపించినప్పుడు అప్పుడు మీరు ఆ బాధను కూడా మీరు ఎంజాయ్ చేస్తూ అనుభవిస్తారంట. మీరు చేసిన తప్పులు దిద్దుకునే అవకాశం వస్తే ఎప్పటికీ మీరు వదిలిపెట్టద్దు. ఒకవేళ అవకాశం వచ్చిందనుకో తప్పులు సరిదిద్దుకునే అవకాశం తప్పనిసరిగా సరిదిద్దుకోండి, దాన్ని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టకండి అని చెప్తున్నారు. నెక్స్ట్, చెడు కర్మను దాన ధర్మాలు చేసి పోగొట్టుకోవచ్చని చాలా మంది భావిస్తారు, ఇది నిజమేనా అని క్వశ్చన్ అడుగుతున్నారు. కాదు, మీరు ఎన్ని దాన ధర్మాలు మీరు చేస్తున్న కర్మ, చెడు కర్మ, ఒకళ్ళని బాధ పెట్టడము, పరిస్థితి ఏవి చేసినా, చెడ్డ పనులు ఏవి చేసినా అది మీరు గుడికి వెళ్ళి మీరు ఎన్ని దాన ధర్మాలు చేసినా పాపానికి ఫలితం అనుభవించాల్సిందే. ఈ పద్ధతిలో ఎన్నడూ కర్మను తుడిచివేయలేదు. వేలాది రూపాయలు దాన ధర్మాలు మీరు చేస్తే స్వర్గానికి వెళ్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరు మంచి పని చేస్తున్నప్పుడు ఈ భావం ఉంటే స్వర్గాన్ని చూడాలనే కోరిక మర్చిపోవచ్చు. మీ లోకంలో ఎంతో తెలివైన న్యాయమూర్తులు చెప్పిన తీర్పులు కూడా అన్ని వేళలా సరైనవి కాకపోవచ్చు. తెలివైన న్యాయమూర్తులు చెప్పిన అన్ని కూడా సరైనవి కాకపోవచ్చు, కానీ దైవ నియమాలు నిర్దిష్టం. ఈ న్యాయం కర్మ రూపంలో మీకు తెలుస్తుంది. మీ తోటి మనిషి నుంచి మీరేదైనా దాయగలరు, అది దాగి ఉండవచ్చు, కానీ దేవుడి నుంచి ఏది దాచలేరు. ప్రతి ఆలోచన, ప్రతి పదము, పని అన్ని మీ ఉపచేతనాత్మక మనస్సు ఆకర్షక రికార్డులో రాసే తీరుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యము అని చెప్తున్నారు మాస్టర్స్. మనం ఆలోచించిన ఆలోచనలు, గతంలో మనం చేసిన చెడ్డ పనులు అన్ని కూడా దేవుడి గుడికి వెళ్ళి మనం ప్రార్థన చేసి, పూజలు చేయించి, అర్చనలు చేయించి, దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కి ఎన్ని వేలాది రూపాయలు మనం ఇచ్చినా కూడా మన కర్మని మనం అనుభవించి తీరాల్సిందే. ఇదండి, ఇలా మనము కనుక ఈ క్వశ్చన్ అర్థమైనట్టుగా అందరికి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, మీ సమస్యలన్నింటినీ ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొంటే అని మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా అని మీరు చెప్పారు కదా. మనుషులు బాధపడుతున్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఎలా ఒక సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా సంతోషంగా చిరునవ్వుతో ఎలా స్వీకరించాలి అని అడుగుతున్నారు. మీ కష్టాలను ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కొనడం చాలా ముఖ్యము. ఎందుకంటే కర్మను మీరు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. దానికి విసుగు పనికిరాదు. ఫిర్యాదు చేయడము, గొనుక్కోవడము, మీ మీద మీరే జాలిపడము, నిస్పృహ చెందడము వలన మీ బాధను ఎక్కువ చేసుకొని మీ ఆత్మీయులు మీకు సహాయం చేయాలనుకునే వారి జీవితాలను దుర్భరం చేస్తారు. మీరు మీ కర్మను అనుభవించడం లేదు సరికదా, దానికి మరింత చెడు కర్మను కలుపుతున్నారు. ఒకవేళ మీరు కర్మను చెల్లిస్తున్నా ఈ చెల్లింపు నిదానంగా జరుగుతుంది. మీ బాధ ఎప్పటికీ తగ్గనట్లు అనిపిస్తుంది. మీ బాధను ఇలా పీడగా మార్చుకుంటున్నారు మీరు అని మీరు సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని ప్రదర్శిస్తూ ఆత్మను బలోపేతం చేసుకుంటున్నారు. ఆ సమస్యల స్వభావం మీకు తెలుసు. ఆ సమస్యలను ఉన్నతమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో మీరు పరిష్కరించుకుంటున్నారు. అందువల్ల సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కోండి. బాధను హుందాగా భరించండి. హుందాగా ప్రవర్తించడము అంటే గౌరవంగా ఉంటూ దైవం పట్ల, ఆయన న్యాయం పట్ల నమ్మకం కలిగి ఉండండి. పరిస్థితిలోని ప్రాముఖ్యాన్ని గుర్తించి హాస్య చతురతతో వ్యవహరించండి. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మామూలుగా ఉండండి. ఇలా చేస్తే మీరు మీ కర్మను అనుభవించడానికి ఆత్మలు సహాయం చేయడానికి వీలవుతుంది. మీకు ధైర్యాన్ని, ముందతనాన్ని ప్రదర్శిస్తే, ఎవరిని నిందించకుండా, కోపాన్ని ప్రదర్శించకుండా, వ్యతిరేకతను చూపించకుండా మీకు కలిగే సమస్యలను ఆధ్యాత్మిక పద్ధతిలో పరిష్కరించుకునే సామర్థ్యం కనుక మీకు ఉందని దేవుడికి మీరు తెలియజేస్తున్నారు. ఉపచేతనాత్మక మనస్సు చెప్పినట్లుగా మీరు పనిచేస్తున్నారు. సమస్యలను ఎదుర్కొనే శక్తిని మీకు ఇవ్వమని ఆత్మలు ప్రార్థిస్తాయి. ఆత్మలు మీ సమస్యలు దూరం చెయ్యలేవు, కానీ ఆత్మలోకం నుంచి లభించే రక్షణ, వారు చేసే ప్రార్థన ద్వారా మీరు మరింత శక్తి లభిస్తుంది. దానితో సమస్యలను పరిష్కరించుకుంటూ కర్మను సులువుగాను త్వరితంగాను చెల్లించుకోగలుగుతారు. దీని అర్థం మీ కర్మ తగ్గిపోతుందని కాదు, కాకపోతే ఏంటంటే దీనిని త్వరితంగా ఇంకా బాగా చెల్లించుకోవడానికి తగిన శక్తి, మనకి వివేకము లభిస్తాయని అర్థం. కొన్నిసార్లు మనుషులు అనూహ్యమైన బాధకు లోనవుతూ ఉంటారు. అప్పుడు చేసుకున్న దాని ఫలితం నేను అనుభవిస్తున్నాను, నాకు ఇలా జరగాల్సిందే అనుకోవడం క్రూరంగా అనిపిస్తుంది. అంతే కదా. దానికి వీళ్ళేం చెప్తున్నారంటే, అవును మీరు చెప్పేది మాకు అర్థమైంది, మిమ్మల్ని మీరు నిందించుకోవాలని మేము
అనడం లేదు. ఆత్మలోక నియమాలు తెలుసుకొని ఉండాలని కోరుకుంటున్నాం. మనుషులకు వారు ఎంపిక చేసుకునే మార్గాలను బట్టి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. అంటే మీకు జరిగే చెడు అంతా మీ తప్పుల మూలంగా జరుగుతుందని కాదు, మీకున్న అవగాహన లోపం వల్లే జరుగుతుంది. మనం అనుకుంటాం అసలు నేనేం తప్పు చేయలేదు అని, కానీ ఆ పరిస్థితిలో మనము ఆ అవగాహన లోపం వల్ల ఆ విధంగా జరిగింది. కాబట్టి ఆ పరిస్థితి ద్వారా నీకు వచ్చే సమస్య మళ్ళా అవగాహన తెచ్చుకోవడానికి మరలా అదే పరిస్థితి నీకు ఎదురవుతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒకసారి ఆల్రెడీ నేర్చుకున్నావు, మళ్ళా ఇంకోసారి అదే పరిస్థితి నీకు ఎదురైనప్పుడు ఇంకా క్షుణ్ణంగా నేర్చుకుంటారు. మీకున్న అవగాహన లోపం వల్ల అలా జరుగుతుంది. ఆ సమయంలో తప్పు చేస్తున్నామని మీకు తెలియకపోవచ్చు, లేదా అది తప్పని తెలిసినా సరైన విధంగా చేసే శక్తి మీకు లేకపోయి ఉండవచ్చు. ఏది ఏమైనా మనుషులు ఒక్కసారి తమ కర్మ కాకపోయినా అనూహ్యమైన కష్టాలు అనుభవించే పరిస్థితులు అనేవి ఉంటాయి. మరొక మనిషి తన సంకల్ప స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించి ఇంకొకరిని హాని చేయాలని అనుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకి మనము హాని చేయాలని చూసినప్పుడల్లా కూడా ఈ విధంగా జరుగుతుంది. మీ జీవితంలో జరిగే మంచికి ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలపండి. ఇది చాలా చాలా ముఖ్యము. మనకి ఎప్పుడు ఒక్కొక్కసారి చూడండి, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనము మెడిటేషన్లు ఎక్కువసేపు గంటలు గంటలు చేయడము, లేదంటే దేవుడికి ఎక్కువగా ప్రార్థనలు చేయడము చేస్తూ ఉంటాము. కానీ సుఖాలు వచ్చాయి, మంచి అవకాశాలు వచ్చాయి, మనకు చాలా మంచి జరిగింది, అలాంటప్పుడు కూడా దేవుడికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఇది చాలా చాలా అవసరం అని చెప్తున్నారు. భూలోకంలో పరిస్థితులు బాగా లేనప్పుడు వ్యక్తులు దేవుడిని సహాయం చేయమని వేడుకుంటారు. అంతా బాగున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్మరిస్తే, బాగున్నప్పుడు కూడా దేవుణ్ణి స్మరించండి. ఆనందాన్ని ఆయనతో పంచుకోండి. మనమందరం ఆయన బిడ్డలమే కదా. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు కానీ, మన ధ్యేయాన్ని పూర్తి చేసినప్పుడు కానీ ఆయన సంతోషిస్తాడు. అలాంటప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని స్మరించండి, మంచిగా ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయండి, అలాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా ధ్యానం చేయండి, అలాగే దేవుణ్ణి పూజించండి, ప్రార్థించండి. మనము భరించగలిగేటంత ఆనందాన్ని, ఆశీస్సులను ఆయన మనకి ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు. రెండవది, మీ ప్రయాణంలో సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పండి. మీరు జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే మీకు పాఠాలు నేర్పించారో, ఎవరైతే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో అడుగు పెట్టేలా మిమ్మల్ని చేశారో అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. మీ కుటుంబము, స్నేహితులు, ఇంకా మీకు సహాయం చేసిన వారికి, ఆత్మలోకంలోని మీ దేవదూతలకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పడం అనేది చాలా ముఖ్యము. మీకు తెలియకుండానే మీ దేవదూతలు ఎన్నోసార్లు హాని జరగకుండా మిమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మీకు అత్యవసరం సమయంలో ఎంతో సహాయం చేశారు. దేవదూతలు అనేవాళ్ళు పైనుంచి వచ్చి కాదండి, ఈ భూమి మీద ఉన్న మనుషుల రూపంలోనూ పరిస్థితుల రూపంలోనూ వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తూ ఉంటారు. అందువల్ల వారికి కృతజ్ఞతలను అర్పించండి. వారిని ఆశీర్వదించమని దేవుణ్ణి ప్రార్థించండి. భూలోకంలోని ఆత్మలు ఆత్మలోకంలోని తమ ప్రీతములను, తమ ఆత్మ మార్గదర్శకులను, ఇతర దేవతలను ఆశీర్వదించమని సర్వశక్తివంతమైనటువంటి భగవంతుణ్ణి కోరుకోండి. ఇక్కడ ఇంకోటి చెప్తున్నారు, మంచి కర్మను అనుభవిస్తున్నప్పుడు అపరాధ భావన వేధిస్తూ ఉంటుంది. భూలోకంలో అనవసరమైన కారణాలకు మనుషులు అపరాధ భావంతో సతమతం అవుతూ ఉంటారు. ఇతరుల అపరాధ భావంతో సతమతం అయ్యేలా చేసి సంతోషాన్ని పొందేవారు కొందరు ఉంటారు. వారు మీకెంత సన్నిహితులైనా వారికి లొంగకండి. మీరు తమ ప్రయాణాన్ని, అంటే ఆ జీవితాన్ని మీ ప్రయాణంతో పోల్చుకోకండి. మీకు జరిగిన శుభాలని గురించి మీరు బాధపడేలా చేస్తారు. మీరు సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉండి మీకు ఏదైనా మంచి జరిగినప్పుడు దానికి మీరు తగిన వారు కనుక అది మీకు జరిగిందని బాగా స్పష్టంగా గ్రహించండి. మీరెందుకు అపరాధం చేసినట్లుగా భావించాలి? మీకు లభించిన ఆశీస్సులంటివి మరొకరికి లభించలేదంటే దానికి కారణం ఉండవచ్చు. మన ఇంట్లోనే ఉంటాము, 4-5 ఉంటాము, మనకి మంచి జరుగుతుంది, మనకి ఆశీస్సులు లభిస్తున్నాయి, వేరే వాళ్ళకి ఇంకా లభించడం లేదు అంటే వాళ్ళకి సంబంధించిన కారణాలు ఎన్నో అయ్యి ఉండవచ్చు అని చెప్తున్నారు. వారు తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో వేరే దశలో ఉండుంటారు. బోల్డంత కర్మను చెల్లించి వేస్తూ ఉండవచ్చు, లేదా తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటూ ఉండవచ్చు, శిక్షణ పొందుతూ ఉండవచ్చు. వారికి అన్ని రకాలుగా మీరు సహాయం చేయండి, మద్దతునివ్వండి. కానీ వారు తమ మీద తాము చూపిస్తున్న జాలికి మీరు లొంగిపోకండి. మీ జీవితంలో మీకు జరిగిన మంచిని ఎందుకు జరిగిందని అనుకోవద్దు.
కొన్ని ఆత్మలు చెడు మార్గంలో ఉండి తాము చేసిన చెడు కర్మల ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఇంకా కర్మ గురించి మనం ఇంకా 4-5 పాయింట్లు తెలుసుకోవాల్సి ఉంది. మరి ఈ రోజు సమయం అయిపోయింది కాబట్టి మరలా రేపటి రోజున ఈ కర్మ గురించి మనము ఇంకొన్ని పాయింట్లు మనం తెలుసుకున్నాం మాస్టర్స్. మరి అందరికీ కూడా ఈ క్లాసు వింటున్న వాళ్ళకి, లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ మరలా హృదయపూర్వకంగా ఈ ఆత్మ జ్ఞానాన్ని పంచడానికి ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ నాకు ఇచ్చిన అవకాశాన్ని మళ్ళా అందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మ్యామ్, ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి. మల్లారెడ్డి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను మల్లారెడ్డి సౌదీ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి సార్. అయితే మనము దాన ధర్మాలు, తిరువిడి కానీ అన్న మంచి కార్యాలకు డబ్బు డొనేషన్ ఇస్తే మన కర్మ పెరుగుతుందని చెప్తారు మాస్టర్స్. అది కరెక్టా, ఇది కరెక్టా అని డౌట్ క్లియర్ చేయండి మేడం. ఆధ్యాత్మిక మార్గంలో మనము ఉంటూ గనక ఈ యొక్క అన్నదానాలు చేయడం కానివ్వండి, డబ్బులు సహాయం చేయడం కానివ్వండి, ఇంకా మంచి పనులు మనం చేయడం కానివ్వండి, మీ కర్మ మాత్రం మీరు అనుభవించాల్సిందే. కాకపోతే మీ కర్మను అక్కడ ఎలా అనుభవిస్తారు అంటే మీరు చాలా సులభంగా అనుభవించవచ్చు, కానీ కర్మ అనుభవిస్తారు. ఈ సహాయం మీకు మళ్ళా ఉన్నత స్థాయిలోకి ఇంకా పై ఆవరణలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా. కానీ మీరు చేసిన చెడు కర్మ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ బాధపడకుండా కొంతలోనే మీరు తప్పించుకునే అవకాశం ఉంటుంది, కానీ దాన్ని అనుభవించి తీరాల్సిందే. అసలు అర్థమైంది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ లలిత గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. చెప్పండి మేడం. లలిత గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మీరు 2 చెప్పారన్నారు. ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు అన్నారు. ఇంకొకటి తెలియదు మేడం ఏంటో. ఇంకొకటి ఏంటంటే అండి, కొన్ని హ్యాబిట్స్ ఉంటాయండి మనకి. బలహీనతలు అనొచ్చు, కాకపోతే ఇష్టమైన పనులు అనొచ్చు, ఇష్టమైన ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది, లేదంటే ఇష్టమైన వారితోటి మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఏదైతే బలహీనంగా ఉంది నాకు జీవితంలో అది చేయకుండా నేను ఈ రోజు నాకు గడవదు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేయమంటున్నాను. సపోజ్ నేను ఎగ్జాంపుల్ గా నేను లాస్ట్ టైం మీకు ఆల్రెడీ చెప్పాను, కాఫీ తాగడం కానీ టీ తాగడం కానీ ఇష్టం అనుకోండి. సపోజ్ ఉదయం నిద్ర లేవగానే నాకు అది చాలా ఇష్టం, అది లేకపోతే నేను ఇంకా ఏ పని చేయలేను అనుకుంటాను. అప్పుడు మీరేం చేయాలి, కాఫీ తాగడం మానేయండి 3 days. 3 days మానేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది, ఆ రోజు ఫస్ట్ రోజు మీరు మానేసినప్పుడు ఫస్ట్ ఒక 1 hour బాగానే ఉంటుంది, 2 hours బాగానే ఉంటుంది. 3rd hour నుంచి మనకి ఏమనిపిస్తుంది, అయ్యో నేను ఈరోజు కాఫీ తాగలేదు కదా, అందుకే తలనొప్పిగా ఉంటుంది, అందుకే నాకు ఈ రోజు పని చేయబుద్ధి కావటం లేదు. ఇవన్నీ మనసు మాట్లాడుతుంటుందండి. మీ యొక్క శరీరానికి మీ యొక్క మనసుకి మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు గెలవాలి, మనమే గెలవాలి. మనసు గెలిచేలాగా చేయకూడదు. మనసు ఎప్పుడు గెలుస్తుంది, మళ్ళా ఎవరైనా ఈ సాయంత్రం పూట లేకపోతే మన బంధువులు కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చారు, ఈవినింగ్ కంపల్సరీగా వాళ్ళకి మనమే కాఫీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి పెట్టించిన తర్వాత పోనీలే మనం ఇంకొంచెం తాగుదాం, ఒక్క 2 చుక్కలే తాగుదాం అని అనుకుంటాము. ఆ రోజుకి మనము ఎంతో తృప్తిగా పొద్దున్నుంచి ఆపుకొని ఉంటాం కాబట్టి అప్పుడు వెంటనే ఏం చేస్తాం, దాన్ని ఎంతో ఇష్టంగా ఆ 2 సిప్పులు తాగేస్తాం. దానివల్ల నష్టం ఏమీ లేదు, తాగేస్తాం. కానీ ఇక్కడ ఎవరు గెలిచారండి, మనసు గెలిచింది. ఓకే, ఫస్ట్ రోజు మనసు గెలిచింది, వదిలేద్దాం, మళ్ళీ 2 రోజులు అది ప్రాక్టీస్ చేయండి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇది ఒకటే చెప్పాను, కానీ మీ జీవితంలో ఏ బలహీనత మిమ్మల్ని ఆపుతుంది, మీ మనస్సు ఒక యజమానిలాగా ఏ విషయంలో ఉంటుంది మీకు,
అది ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోండి. దాని మీద మీరు 2 రోజులు 3 రోజులు పరీక్ష పెట్టుకోండి మీకు మీరే. అప్పుడు మీరు గెలిచేలాగా చూడండి, మనస్సు మాత్రం గెలవనివ్వకుండా చూస్తే అప్పుడు ఆ మనస్సును నియంత్రించుకోగలుగుతాము. అప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా నిలబడగలుగుతాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు చాలా చక్కగా మరి సుప్త చేతనాత్మక మనస్సు గురించి, సంకల్ప స్వేచ్ఛ గురించి అండ్ కర్మ గురించి కొన్ని విశేషాలను తెలుసుకున్నాము. ఇంత అద్భుతమైన విజ్ఞానాన్ని మరి చక్కగా అందజేస్తున్నారు, మరి ఎన్నో డౌట్స్ ని క్లారిఫై చేస్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద లైట్ వర్కర్స్ అండ్ ఫ్రమ్ ఆల్ ద వ్యూవర్స్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఈ అత్యద్భుతమైన వీడియోని చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విజ్ఞానాన్ని మరింత ఎక్కువగా మరి అందరికీ చేరేలాగా మరి మనం ప్రయత్నం చేద్దాం. మరి రేపు తిరిగి మ్యామ్తో 3 o'clock కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్.